ఇతర ఆపోజిట్ ఉన్న పార్టీలు డబ్బు సంచులతో వస్తున్నారు మేడం. నేను ప్రజల మనసుతో నేను వస్తున్నా ప్రజల ముందుకి. చాలా పేదవాళ్ళు ఉన్నారు ఈ స్లమ్లో, వాళ్ళకి గృహాలు లేవు, వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు ఇతర పార్టీ నాయకులు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సో అభ్యర్థులంతా కూడా చాలా బిజీగా ఉన్నారు, తమ తమ డివిజన్లోనే ఉంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్లోని 51వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎడమ విద్యాసాగర్ రెడ్డితో ఉన్నాం, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సో ప్రచారం ఎలా కొనసాగుతుంది సార్? ప్రచారం చాలా బాగుంది మేడం. ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తుంది. రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల పాలన జరిగినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు మేడం. మన ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం మేడం. మీ డివిజన్ లోపల అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మీ దృష్టికి వచ్చినవి ప్రజలు ఎదుర్కొంటున్నారు? శానిటేషన్ ప్రాబ్లం ఒకటి ఉంది మేడం. అందరికీ పెన్షన్స్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇందిరమ్మ గృహాలు అనేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదు, డబుల్ బెడ్రూమ్స్ అని చెప్పారు, కానీ మభ్యపెట్టారు ప్రజల్ని. మభ్యపెట్టి 10 ఏళ్ళు దాన్ని సాగదీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, పేదలకు కంపల్సరీ ఇందిరమ్మ గృహాలు ఇద్దాం. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కార్పొరేషన్ ఫామ్ అయిన తర్వాత, ఎట్లా ఇక్కడ కార్పొరేషన్ మేయర్ అవుతుంది కాంగ్రెస్, మీ అభ్యర్థి మీరు గెలిపించుకొని మాతో పనులు తీసుకోండి అని మాకు చెప్పారు. అదేవిధంగా మేము ముందుకెళ్తున్నాం, ప్రజల నుంచి కూడా ఈ మాటని తీసుకెళ్తున్నాం మేడం. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు మంచి జనాదరణ పొందిన పథకాలు మేడం. ముఖ్యంగా ఆడవాళ్ళని ఆదరిస్తున్న పథకాలు అవి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పథకాలు తీసుకోవడానికి సీఎం గారు చాలా దృష్టి కేంద్రీకరించారండి. సో ఓకే సార్, మీరు ప్రజలకి గెలుపొందిన తర్వాత ఏమైనా చేస్తానని చెప్పేసి పనుల మీద హామీలు ఇవ్వడం జరిగిందా? షూర్ మేడం, కంపల్సరీ. వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా చాలా పేదవాళ్ళు ఉన్నారు ఈ స్లమ్లో, వాళ్ళకి గృహాలు లేవు, వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు ఇతర పార్టీ నాయకులు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మీకు ఇల్లు నిర్మించడానికి మేము ప్రయత్నం చేసి మా వంతు కంపల్సరీ ఈ అష్యూరెన్స్ ఇస్తున్నాం. మా అక్కగారు కూడా ఒక మాట ఇచ్చారు, మహిళా సంఘాలకి సముదాయం భవనం లేదు, ఆ భవనాన్ని నిర్మిస్తామని హామీ తమ్ముడు అని చెప్పారు. వారి ఆదేశాల మేరకు కూడా నేను ముందుకెళ్తున్నా. ఇప్పుడు వాళ్ళకి మహిళా గ్రూప్లకు కూడా ఒక భవనం నిర్మిస్తామని మేము హామీ ఇస్తున్నాం మేడం, మీ మైత్రి ఛానల్ తరఫున. సో ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్. సో ఈ డివిజన్కి ఇంకా మిగతా పార్టీల వాళ్ళు కూడా పోటీ చేస్తుంటారు కదా, సో వాళ్ళందరినీ కాకుండా మీ డివిజన్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు మీ ప్రజలకు ఏం చెప్తారు? మేడం, ఇతర ఆపోజిట్ ఉన్న పార్టీలు డబ్బు సంచులతో వస్తున్నారు మేడం. నేను ప్రజల మనసుతో నేను వస్తున్నా ప్రజల ముందుకి. కాబట్టి వాళ్ళని ఆశీర్వదిస్తారు, వాళ్ళు ఒకటిగా నన్ను ఆదరిస్తున్నారు. డబ్బులకు కానీ ఎలాంటి ప్రలోభాలకు మా డివిజన్ ప్రజలు లొంగమని కూడా చెప్తున్నారు. వాళ్ళు పగటి వేషాల్లాగా ఇప్పుడు డబ్బుల సంచులతో ఇప్పుడు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు బలపరచట్లేదు. మా కాంగ్రెస్ పార్టీని వాళ్ళకి కనబడుతుంది డెవలప్మెంట్, కాబట్టి ఆదరిస్తున్నారు. మా ప్రజలు ఎప్పుడు వాళ్ళ గుండెల్లో నేను నిలిచే వ్యక్తిని కాబట్టి నాకు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను మేడం. ఈరోజు ఈ నెల 11వ తారీఖున జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 51వ డివిజన్ నుంచి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కార్పొరేషన్లో నన్ను గెలిపించి పంపించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి కూడా కాంగ్రెస్గా మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇందిరమ్మ రాజ్యాన్ని ఇంతవరకు ఇప్పటి వరకే కాదు, చరిత్రలో మర్చిపోవడం అనేది ఉండదు. ఇందిరమ్మ చేసిన సేవలను ఒక్కసారి దయచేసి ప్రజలంతా కూడా గుర్తుంచుకోవాలని మేము కాంగ్రెస్ వాళ్ళని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ అనేది ఒక పార్టీ కాదు, ప్రజల నుండి వచ్చినటువంటి ఒక చిన్న మొక్క. ఆ మొక్కను మనం ప్రజలను పోషిస్తున్నాం. ఆనాటి ఇందిరమ్మను మనం ఈ రోజు వరకు మర్చిపోలేదు అంటే కాంగ్రెస్ మన నరాలలో ఉంది. మళ్ళీ పేదవాళ్లకు అన్ని సౌకర్యాలు అందాలి అంటే కాంగ్రెస్ ఒక్కటే ప్రజల పార్టీ. కాంగ్రెస్కి ఒక్కటే ప్రజల శ్రమ తెలుసు, ప్రజల కష్టం తెలుసు, మిగతా ఏ పార్టీకి కూడా తెలియదు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించిండ్రు. బీఆర్ఎస్ అన్నారు, టీఆర్ఎస్ అన్నారు, ఏదో ఎస్ అన్నారు. మొత్తానికైతే 100 సంవత్సరాల పాటు మన తెలంగాణను ఒక ఊబిలో దించేసిండ్రు. దయచేసి ప్రజలారా, కాంగ్రెస్ మనది, మన రక్తంలో ఉన్నది. ఎస్సీ ఎస్టీలు ఎప్పటికీ కాంగ్రెస్ను, మైనార్టీస్ కాంగ్రెస్ను మర్చిపోకూడదు. మన జీవన ఆధారం, మన జీవితం కాంగ్రెస్. ఉపాధ్యాయుని కొడుకు టీచర్ పిల్లలంటే ఎట్లుంటారో అందరికీ దాదాపుగా తెలుసు.
తెలుసు. కనుక తమ్ముని గెలిపించుకుందాం, ఒక ఉపాధ్యాయ వృత్తిని కాపాడుకుందాం. మా 51 డివిజన్లో ఏవేవైతే లేవో హామీలు ఇచ్చిండ్రో తమ్ముడితోని అన్నీ కూడా మేము నెరవేర్చుకుంటాం. దయచేసి ఏ పార్టీ నమ్మకండి, ఏ పార్టీ కూడా మనకు న్యాయం చేయలేదు. కాంగ్రెస్ ఏమిచ్చింది రేవంత్ రెడ్డి అంటే సన్న బియ్యం ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండు, ఫ్రీ బస్సు పెట్టిండు, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తుండు. అందరూ కాంగ్రెస్ కోటేసి కాంగ్రెస్ను తీసుకురావాలి. ఇది నా కోరిక, ప్రజల కోరిక. అందరికీ నమస్కారాలు. 51 డివిజన్ మన ఎడమ విద్యాసాగర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా పోటీలో ప్రచారంలో భాగంగా ఈరోజు మన కాంగ్రెస్ కార్యకర్తలందరూ మన బలంగా చేకూరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కోటేయాలని, అతన్ని గెలిపించుకోవాలని, అతను ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా మెల్లమెల్ల ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మన ఎడమ విద్యాసాగర్ రెడ్డిని గెలిపించుకుంటే ఫ్యూచర్లో కూడా చాలా బాగుంటుంది కాంగ్రెస్ తరఫున. దయచేసి మీరందరూ ప్రజలందరూ ఏకమై మన సాగరాన్ని గెలిపించుకోవాలని నా యొక్క విన్నపం. 51 వార్డు విద్యాసాగర్ రెడ్డి అన్నయ్యని గెలిపించండి. ఈసారి కొత్త వాళ్ళను ఎంచుకోండి. వాళ్ళు వర్క్ చేసేది చెయ్యండి చూడండి. ఓన్లీ పాత వాళ్ళనే అని చూసుకుంటే వాళ్ళు కొన్ని వర్కులు చేస్తలేరు. కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి చూడండి, వర్క్ చేయించుకోండి, అన్నయ్యను గెలిపించి చూపెట్టండి. 3-4 టర్మ్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు మనకు ఎన్నో పెండింగ్ పనులు ఇక్కడ మిగిలిపోవడం జరిగింది. డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఎన్నో సమస్యలు మనకు పెండింగ్లో ఉన్నాయి. కావున మచ్చలేని ఎటువంటి అవినీతి లేనటువంటి ఒక కొత్త కార్పొరేట్ని ఎన్నుకున్నట్లయితే మీకు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, తర్వాత ఏదైనా ఇప్పుడు మున్సిపల్ నుంచి రావాల్సినటువంటి ఏదైనా పనులు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువలన మనకేంటంటే ఇప్పుడు ఏ సమస్య అయినా కూడా తక్షణం సంధించి పరిష్కారం కోసం మనకు కృషి చేయడం జరుగుతుంది చెప్పదలుచుకున్నాను. సో చూస్తున్నారు కదా, 51వ డివిజన్ ప్రజలంతా కూడా ఎడమ విద్యాసాగర్ రావు గారు ఉంటేనే మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. సో మా డివిజన్ అభివృద్ధికి ఎడమ విద్యాసాగర్ రావు గారు సహాయం చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో ఎడమ విద్యాసాగర్ రావు గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. 51వ డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.